హాయ్ నేను సతీష్. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్లో సేఫ్ గేమ్ ఆడతామంటే ఎట్లాగా ఉంటుంది, అలాగని చెప్పి సో రెబల్ స్టార్ లాగా హడావిడి చేసిన ఎట్లాగా ఉంటుంది. ఆపరేషన్ మాధురి స్టార్ట్ అయింది. మరి నాకున్న అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో అనలైజ్ చేయబోతున్నా. ఎందుకంటే ఆవిడ చెప్పి మరీ సేఫ్ గేమ్ పక్కగా ఆడేస్తూ ఉంటే ఏం ఉపయోగం. లాస్ట్ వీక్ పవర్ లాగేశారు కదా, ఈ వారం కూడా ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇచ్చారంటే బిగ్ బాస్. దాంతో చుక్కలు కనబడితే ఇంత గ్యాంగ్ని మెయింటైన్ చేసిన ఒక గ్యాంగ్ స్టార్కే మామూలుగా స్ట్రోక్ కాదంట. సో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో అనలైజ్ చేసేద్దాం. ఏంటంటే ఫస్ట్ వన్, వైల్డ్ పాత ఎక్స్ కంటెస్టెంట్స్ అని చెప్పాం కదా, అంబటి అర్జున్ అట్లాగే ఇంకొకరు అమర్దీప్, వాళ్ళిద్దరూ వచ్చి చాలాసేపు ఆడుకుంటారు. అంటే టాస్క్లు ఆడించి దాన్ని ఆల్రెడీ టాస్క్లు ఆడారు కదా, అసలు ఈ దొంగల రాజ్యం కదా, దొంగలు వాంటెడ్ పేటలకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి అరెస్టులు ఇవన్నీ ఉంటాయి, నోటీసులు ఇవ్వడాలు ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు కూడా నిజంగా బాగుంది, సింక్ అయింది ఈ దొంగల టాస్క్. ఆ సీజన్లో పోలీసులు వాళ్ళ కాంబినేషన్ కూడా ఫన్నీగా ఇంట్రెస్ట్గా ఉండేది కనుక వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ చెప్పాడు బిగ్ బాస్. వాళ్ళు వచ్చి రాముకి అయితే ఆల్మోస్ట్ మెయిన్ గేట్ వరకు నువ్వు జీరో అయిపోయినా, నువ్వే అసలు దొంగవి, నేను తీసుకెళ్ళిపోదానికి వచ్చి, ఇది రణరంగం కదా, ఏదైనా జరగచ్చు, నువ్వు అవుట్ అయిపోయినా పదా బయటకు అని చెప్పేసి సినిమా చూపిస్తారు. ఆయనకి మెయిన్ గేట్ వరకు కూడా తీసుకొచ్చేస్తారంట. తీసుకొచ్చేసిన తర్వాత డోర్ కూడా ఓపెన్ అయిపోయింది, ఇంకా ఫిక్స్ గేట్ కూడా ఓపెన్ అయిపోయిందంటే ఇంకా ఉంది, మనం అవుట్ అని అనుకుంటాడు. అప్పుడేమో లాస్ట్లో బిగ్ బాస్ అమర్దీప్ అండ్ అర్జున్ మీరు బయటకు వచ్చేస్తే సమయం అయిపోయింది, ఇంకొచ్చేయండి అనేసరికి అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. లేకపోతే అయిపోయింది మన పని అని చెప్పి మనోడు గడగడలు ఆడిపోతాడంట. సినిమా అయితే చూపించేస్తారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే పోలీసులు వచ్చిన తర్వాత సాంజనాను అయితే అరెస్ట్ చేసామని చెబుతారు. ఎందుకోసం అంటే మరి టాస్క్లో ఫెయిల్ అయ్యామని చెప్పొచ్చు, దొంగతనాలు చేయమంటే ఊరికే మిగతా 6 వారాలు చేసావు, అసలు వారం వచ్చేసరికి అస్త్ర సన్యాసంలాగా అయిపోయిందమ్మా అని అప్పుడు డౌట్ రావచ్చు. ఇదేంటి జనరల్గా పోలీసులు ఏంటి దొంగతనాలు చేసిన వాళ్ళు కదా అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు దొంగతనాల్లో ఫెయిల్ అయిపోయింది అందుకోసం అరెస్ట్. ఎందుకంటే మరి టాస్క్ టీమ్ లీడర్గా అటర్ ఫ్లాప్ కదా, డిజాస్టర్ అయిపోయింది కదా. వీకెండ్ కూడా సంజన విషయంలో కోటింగ్ ఉండొచ్చు. కేవలం ఆవిడ నిర్లక్ష్యం వల్లే. టాస్కుల్లో చూసారా, 4 టాస్కులు అయితే 2 టాస్కులు ఫస్ట్ సోడాల టాస్క్, చెప్పుల టాస్క్ మాదిరి టీం గెలిస్తే, ఈ మడ్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ ప్లస్ ఆ తర్వాత వచ్చిన వాటర్ నోట్లో పుక్కిలించుకుని 5 రౌండ్లు ఉప్పు వదాలంటే ఎవరిది లాంగ్ డిస్టెన్స్ పడితే వాళ్ళు విన్ అవుతారంట. ఇది కళ్యాణ్, ఆయేష, ఇంకెవరు రీతి ఎవరు సంథింగ్ ఆడారంట. సో ఈ టాస్క్లో మంచి టాస్క్, 2 టాస్కులు వాళ్ళు 2 టాస్కులు వీళ్ళు ఆడిన. మెయిన్ 10,000 పోగొట్టుకోవడంలో అపరిమిత నిర్లక్ష్యం కనబడింది. ఆ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించారు. అందువల్ల ఆవిడ కూడా అరెస్ట్ అని చెబుతారంట. ఆవిడకి తర్వాత ఇంకోటి ఏంటి, ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చాడండి బిగ్ బాస్. ఆ సీక్రెట్ టాస్క్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా ఈ కంటెండర్స్ వస్తారు కదా, కెప్టెన్సీ కంటెండర్స్ ఏంటంటే టాస్క్లన్నీ పెట్టాడు కదా బిగ్ బాస్. ఈ కంటెండర్స్ దీన్ని బేస్ చేసుకుని ఏంటంటే బేసిక్గా ఎవరెవరికి ఎంత స్కోర్ వచ్చిందని చెప్పి, దాని తర్వాత ఏంటి కంటెండర్స్ ఎవరు అయ్యారు ఫైనల్ రేస్లో అని చెబుతా. టాప్ స్కోర్ అయితే అమ్మాయి దగ్గర ఎక్కువ డబ్బులు, ఈ టాస్క్ డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర. తనూజ దగ్గర ఏకంగా 7,500 ఉంటాయి, మాధురి ఇచ్చింది, అందుకోసం కూడా భారీ మూల్యం చెల్లించవచ్చు. ఏంటి ఇస్తే లేపేస్తారంటే కాదు, పక్క సేఫ్ గేమ్ ఆడితే మరి ఎలా ఉంటుంది, అది ఎందుకు రీజన్ చెప్తా. ఆ 2వ ప్లేస్లో దివ్య ఉంది, 3,980 ఉంటాయి అంట. 3వ ప్లేస్లో సుమన్ శెట్టి 3,150. వీళ్ళ ముగ్గురు టాప్లో ఉండడానికి రీజన్ ఇదే తెలుసు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉండడానికి వాళ్ళ 10,000 లేపడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ అయ్యింది. అట్లాగే కళ్యాణ్కి 3,100, ఇమాన్యుయల్ 3,100, సాయి 2,810, రీతు 2,580, 7వ ప్లేస్లో ఉంది ఈమె. అట్లాగే డీమోన్ 2,100, అలాగే నిఖిల్ 2,100, గౌరవ్ 1,300, ఆయేష 800, రాము రమ్య 0 ఉంటాయి. ఇట్లా అమౌంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఒక కెప్టెన్సీ కంటెండర్గా ఫస్ట్ తనూజ హైయెస్ట్ అమౌంట్ ఉంది కనుక ఆవిడ కెప్టెన్ కంటెండర్ అయ్యింది అని చెబుతూనే ఇంకొకరు కూడా కెప్టెన్ కంటెండర్గా అవకాశం ఇద్దామని చెప్పేసి ఎవరికంటే రీతు చౌదరికి ఒక బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడంట. రీతు చౌదరి గతంలో కూడా ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తే ఆవిడ అప్పుడు ఫెయిల్ అయింది కదా, అంటే చికెన్ ఇస్తానని చెప్పేసి అందరితో ఒక సీక్రెట్ తెలుసుకుంటే ఆవిడ పెద్దగా చేయలేకపోయింది. అందరూ దేశముద్రలో కనుక ఆవిడకి సాగనివ్వాల ముందుకి. ఆవిడ అన్నీ అడుగుతుంది కావాలని, తన టాస్క్ కోసం బెనిఫిట్ కావచ్చేమో, వద్దు చెప్పొద్దు చేయొద్దు అన్నారు. దానివల్ల అంతమందిని ట్రై చేస్తున్నారు, రాలే. సో మొత్తానికి ఎంతో కొంత సంపాదించింది, ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఈసారి మళ్ళీ బిగ్ బాస్ అయితే ఆవిడకి ఒక సీక్రెట్ టాస్క్ ఏంటంటే, మీ గ్యాంగ్ లీడర్ ఉంది కదా, ఆవిడని కిల్ యూ అని చెప్పేసి లేపేయాలి. ఆవిడ తలకు లిప్స్టిక్ లేకపోతే ఐబ్రోస్ దిద్దేవి ఉంటాయి, మైలు మెటీరియల్, మేకప్ మెటీరియల్, వాటితో దేనితోనైనా సరే వేసి పెట్టేయాలంట. మాధురి బొమ్మనే కాదు, మాధురిని కూడా లేపేస్తున్నాను అంత కసితో ఆడుతుంది కనుక ఆ ఉత్సాహం చూసి బిగ్ బాస్ ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే నేను ఎలాగైనా కెప్టెన్ అవ్వాలి, ఏ స్ట్రాటజీలు వేయండి, ఏ దొంగతనాలు చేయండి, నాకు డబ్బులు రావాలి, నాకు అంతిమంగా డబ్బులు రావాలి, నేను కెప్టెన్ రావాలి, నేను కెప్టెన్ అవ్వాలని ఒకే లక్ష్యంతో ఉంది కనుక ఈ అమ్మాయికి ఇస్తే బాగుంటుంది. ఆ ఉత్సాహం చూసి బిగ్ బాస్ అయితే ఎటు సంజన టీంలో ఆ ఉత్సాహం లేకపోయా, మామూలుగా నీరసంగా ఉన్నారు. దానికి తోడు ఆ డబ్బులు పోగొట్టుకునేదాకా మరింత నీరసపడిపోయారు. వీళ్ళ టీంలో కూడా ఈవిడ కూడా యాక్టివ్గా ఉంది, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. ఈ అమ్మాయికి ఇస్తే బాగుంటుందని ఏమో, మొత్తానికి పైగా చూసుకున్నా సరే మిడిల్ పాయింట్లో ఉంది, ఈవిడ 7వ ప్లేస్లో ఉంది.
టాప్ నుంచి చూసినా బాటం నుంచి చూసినా. సో అందువల్ల చూజ్ చేసేది కూడా ఈవిడికి ఇచ్చారంట. అయితే మరి మాధురి ఏంటి ఆల్రెడీ కంటెండర్ కదంటే, మాధురికి ఏమో లాస్ట్ వీక్ పవర్ లాగేశారు కదా, ఇప్పుడు ఆవిడని కిల్యో అని చెప్పేసి అంటే మరి నేనేమనుకుంటానంటే ఆవిడని ఈ రకంగా పక్కన తప్పించేశాడు బిగ్ బాస్. ఫైనల్గా రీతు చౌదరి అండ్ తనుజ గౌడ వీళ్ళిద్దరే కెప్టెన్సీ కంటెండర్గా తలపడతారేమో. వీళ్ళిద్దరికి ఒక ఫిజికల్ టాస్క్ కానీ ఏదో సంథింగ్ ఏదో ఒక మైండ్ గేమో ఫిజికల్ ఏదో ఒక టాస్క్ ఇచ్చే అవకాశం వెరీ హై. మరి మాధురిని ఎందుకు తెప్పించాడంటే కిల్యో అంటే మరి అంతే టాస్క్ నుంచి అయిపోయినట్టుగా. ఆవిడైతే నా దగ్గర ఎక్కువ గ్యాంగ్స్టర్స్ ఉన్నారు, గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు కనుక నేనే కెప్టెన్ కంటెండర్ అని అనుకుంటే లాస్ట్లో ఊహించిన ట్విస్ట్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. ఎందుకంటే ఆవిడ పక్కకు సేఫ్ గేమ్ ఆడుతుంది హౌస్లో. లాస్ట్ వీక్ అంతా ఫుల్ రైవల్రీతో రెబల్ స్టార్ లాగా ఆడింది. ఇప్పుడేంటి బాగా సేఫ్ చెప్పి మరీ ఆడుతూ ఉంది. ఇప్పుడు హైప్ రాది వచ్చిన తర్వాత మరి అంత హింట్ వచ్చింది. ఆల్రెడీ మాధురి బయట వెళ్ళి చూసేటప్పుడు కూడా ఆవిడకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఎట్లా అంటే ఆవిడ సీరియల్ ఆర్టిస్ట్గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎంత ఓట్లు వేసినా నిన్న రమ్య కూడా చెబుతుంది అది ఆయేషా వాళ్ళతో. ఫస్ట్ 2 ఓట్లు వేస్తే నామినేషన్లోకి వస్తారు కదా. సో ఒక్కటి ఓటు వేస్తే తనుజ నామినేషన్లోకి రాదు. సో నేను ఒక నామినేషన్ చేస్తా, నువ్వు ఒక నామినేషన్ చెయ్యి, ఇద్దరం కలిపి ఆవిడని చేద్దామని అంటే మాధురి అనిందంట, వద్దు ఎందుకు వేస్ట్, ఆవిడకి చేసిన వేస్ట్, అది పోదు, బయటికి వెళ్దా అనవసరంగా దండగా, దానికి బదులు ఆవిడతో ఫ్రెండ్లీగా అమ్మ కన్నా చిన్న బంగారం బుజ్జి అనుకుని ఇట్లా మాట్లాడుకుంటూ ప్యాంపరింగ్ చేసుకుంటూ కేరింగ్ చేసుకుంటూ ఎటు భరణి నాన్న లేడు కనుక ఇప్పుడు అమ్మ ప్లేస్లోకి నేను వెళ్ళిపోతా, రీప్లేస్ చేసేద్దాం. ఈ కేరింగ్లు ప్యాంపరింగ్లతో మనం కూడా పక్కన ఉండిపోయి అలాగే సేఫ్గా ఆడుకుంటామని కంటెంట్ తగ్గిపోయింది. చూసారా లాస్ట్ వీక్ అంతా ఎట్లా అంటే ఎగిరెగిరి గోడ కొట్టిన బంతులకి ఇలా నేలకేసి బంతిని కూడా జమ్ము లేచిన అట్లా పడింది. ఈ వారం మొత్తం మ్యూట్, సేఫ్, సైలెన్స్, కంప్లీట్గా మాస్క్ వేసేసి ఫిల్టర్ చేస్తే ఎందుకు ఏం ఉపయోగం? పైగా బయటి మాధురికి సంబంధించి ఇప్పటికే విపరీతమైన నెగిటివ్ నడుస్తూ ఉంది, ఇప్పటికి కొనసాగుతూ ఉంది. వీటిని ఎట్లా తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంతకంటే కంటెస్టెంట్స్ దొరకదా? చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు, లేదా ఇంకా కామనర్స్ ఉన్నారు కదా. అసలు వీటిని తీసుకొచ్చి మీరు ఏం మెసేజ్ అయినా అది వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు. హౌస్లో ఆవిడ ఏం చేసింది ఎట్లా చూస్తుందంటే సరే ఆ వ్యతిరేకత కూడా పులి స్టాప్ పెట్టొచ్చు అని మాదిరిగా లాస్ట్ వీకే మాట బిహేవియర్ అని చెప్పేసి ఫస్టే పవర్ లాగేశారు. మరి లాగేశారు. బట్ ఈవిడ ఇంకా నామినేషన్లో కూడా నువ్వు చేస్తావా, కార్డు తీసుకో, ఇగో నామినేషన్ నీకు ఎవరు, అబ్బాయి నాకెవరు లేరు, నన్ను ఎవరు చేయకండి, నాకెవరు లేరు, నన్ను ఎవరు చేయకండి, అంతసేపు ఆడేసింది. అంటే ఇటు నామినేషన్లో చేయక ఆవిడ నామినేషన్లోకి రాకుండా తప్పించుకుంటూ ఒరిజినల్ ఇది లేకుండా ఫిల్టర్ పెట్టుకుని మాస్క్ వేసుకుంటూ సేఫ్గా ఆడుకుంటే ఏం ఉపయోగం? ఓహో సరే నువ్వే ఎంత సేఫ్ ఆడతావు, నీకంటే ముదురు కదా నేను బిగ్ బాస్, ఇంకా అసలే రణరంగం కదా, ఏదైనా జరగచ్చు కదా. ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే కిల్ మీ అని చెప్పేసి ఆవిడ లేపేసినట్టుంది. సీక్రెట్ టాస్క్ అయితే రీతి ఇచ్చి పడేసిందంట. యూ కిల్ యూ ఏదో సంథింగ్ అది రాసిందంట బోర్డు ఆవిడ బొమ్మ మీద. దాంతో ఆవిడైతే అవుట్ అయిపోతే ఇంక వీళ్ళిద్దరే ఉంటారు. ఎవరు? తనూజ అండ్ అమ్మాయి రీతు చౌదరి. ఇంకెవరికైనా ట్విస్ట్ చేస్తారో లేకపోతే వాళ్ళిద్దరి ద్వారా ఆడిస్తారు చూడాలి. ఇంకోటి ఏంటంటే హైలైట్ ఆయేషాకి అయితే హెల్త్ ఇష్యూ ఉంది. మార్నింగ్ లైవ్లో చూస్తే కొద్దిగా యాక్టివ్ అయ్యింది, కానీ నాకున్న సమాచారం మేరకు ఇప్పటికే ఆవిడకి నిన్న కూడా డాక్టర్స్ వచ్చి చెక్ చేశారు. కొద్దిగా బయటికి వెళ్లాల్సి ఉంటుంది. మెడిసిన్ ఇక్కడ హౌస్లో ఉండి క్లియర్ అయ్యేదానికంటే బయటికి వెళ్తే కొద్దిగా వేగంగా రికవర్ అవుద్ది. అవసరం కూడా ఉంది, హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఏవో కొన్ని టెస్టులు కూడా చేయలేవో చెప్పారంట. దానివల్ల బాగా ఇబ్బంది పడుతుంది ఆమె, పెయిన్ ఫుల్గా ఉందంట, డిస్టర్బ్ అవుతూ ఉంది, ఎనర్జీ కోల్పోయింది. సో దానివల్ల ఏంటంటే మరి డీడ్ అయినప్పుడు తప్పదు కదా. మ్యాక్సిమం నాకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఆవిడని బయటకు పంపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మరి ఇది ఈరోజు మీరు చూడబోతున్న అప్డేట్స్ అన్నీ ఇవాళ రాబోతున్న ప్రోమోలు కావచ్చు, టాస్కులు కావచ్చు, మొత్తం 4 టాస్కుల్లో 2 చెప్పే కదా. సంజన కూడా అరెస్ట్ అని చెప్పేసి హడావిడి చేస్తారు. ఇవే అప్డేట్స్. మరి మీకేమనిపించింది? వీడియోకి ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు ఒక లైక్ కొట్టండి. అట్లాగే 2 ఛానల్స్ న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు. అట్లాగే ఒక మెసేజ్ కూడా పెట్టండి. మాధురికి సీక్రెట్ టాస్క్ రీతికి ఇవ్వడం రైటా రాంగా? ఆపరేషన్ మాధురి స్టార్ట్ చేశాడా? ఈ వారం ఎలాగైనా మరి నామినేషన్లు రాకపోతే ఏముంది, మళ్ళీ ఇప్పుడు కూడా సేఫ్ ఉండిపోతే ఏముంది? కెప్టెన్సీ ఇమ్యూనిటీ తెచ్చుకుని ఆల్రెడీ పవర్ లాక్కున్నారు. ఆ ఇమ్యూనిటీ పవర్ ఉండకూడదా ఈవిడికి ఎవిక్షన్ తప్పించుకోవాలని? మళ్ళీ ఇప్పుడు నామినేషన్లు కూడా రాకుండా కెప్టెన్ చెప్పి మళ్ళీ ఇమ్యూనిటీ తెచ్చుకుని ఉండి ఉపయోగం ఏముంది సేఫ్ గేమ్ ఆడుకునేటప్పుడు అని లెక్క. మెయిన్ ఆవిడ చెప్పి మరీ చేస్తూ ఉంది. అన్నింటి నేపథ్యంలో అన్నింటికంటే కాదు నెగిటివిటీ బయట ఉంది కనుక అప్పుడే మొదలుపెట్టారు ఆపరేషన్ మాధురి. ఇంకేదో రకంగా తప్పించేద్దాం, నామినేషన్లోకి వస్తుంది కదా, ఆ రకంగా ఆడియన్స్ ఓట్లు పడకుండా అవుట్ అయిపోద్ది అనుకుంటే ఆ రకంగా తప్పించుకుంది సేఫ్ ఆడి. బట్ ఎక్కడైతే స్కెచ్ చేసేసారు అనమాట. ఎంత గ్యాంగ్ అని నడిపించిన గ్యాంగ్స్టర్కే మించిన గ్యాంగ్స్టర్ కనుక బిగ్ బాస్ ఈ రకంగా పెద్ద మ్యాప్ వేశాడు. సో ఈ వారం మీరు ఆపరేషన్ మాధురిని చూడబోతున్నారు. రివ్యూ అప్డేట్స్ మరి మీకేమనిపించింది? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.